హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బీకామ్ తర్వాత ఎంబీఏ తర్వాత మనకి ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్లో. అంటే ఇప్పుడు మనం డిగ్రీ అయిపోగానే మనం ఏం జాబ్ చేయాలి అంటే మార్కెట్లో ఉండే డేటా ఎంట్రీ జాబ్లు, లేదంటే ఏవో చిన్న చిన్న జాబ్లు మనం సరే ఈ జాబ్లే మనకు ఉంటాయి, మనం ఎంఎన్సీ కంపెనీల వైపు వెళ్ళలేము, పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేయలేము, డిగ్రీతో మనకేమొస్తుంది అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నా. అంటే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బీకామ్ ఎంబీఏ చదివే వాళ్ళకి, కానీ మనకి ఆ ఆపర్చునిటీస్ ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలి, అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఎలా ఉంటుంది అన్న సినారియో మనకి తెలియదు కాబట్టి మనం ఎంఎన్సీలో చేయలేము. మనకేమి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండవు, చిన్న చిన్న జాబులు చేసుకుంటూనే ఉండాలి, మనకు అసలు ఆపర్చునిటీ లేదు, అసలు బీకామ్ చదవడమే వేస్ట్ అని అనుకునే వాళ్ళ కోసం నేను బీకామ్ అవ్వగానే ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి అని నేను చెప్పాలనుకుంటున్నా. ఆపర్చునిటీస్ అంటే ఎంఎన్సీ కంపెనీ సైడ్ అంటే ఏ రోల్స్ ఉంటాయి, ఏ రోల్స్కి మనం అప్లై చేయాలి, అటువంటివి లైక్ ఇవన్నీ బీకామ్ వాళ్ళకి ఉండే జాబ్ ఆపర్చునిటీస్. బీకామ్ అయినా ఎంబీఏ అయినా ఎవరైనా ఈ జాబ్ రోల్కి అప్లై చేయొచ్చు, వాళ్ళు ఎలిజిబుల్. అంటే చాలా రోల్స్ ఉన్నాయి, కానీ నేను ఈ రోల్స్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే అంటే మీరు బీకామ్ అయిన వెంటనే అంటే ఒక కోర్స్ చేసి ఒక 6 months టైం ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ చెయ్యకుండా మీ బీకామ్తో మీరు చదివినది, మీ ఏమైతే ఇంటర్లో డిగ్రీలో చదువుతారో అకౌంట్స్ రిలేటెడ్వి అవన్నీ మరలా ఒకసారి రివిజన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఒక 2 months 3 monthsలో మీరు ఈ జాబ్ కొట్టగలరు. సో అంటే ఒక 6 months 7 months మరలా మనం ఒక మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఈజీగా వస్తాయి ఈ రోల్స్ అన్నీ, ఈ జాబ్ ఈజీగా వస్తుంది అనమాట. మళ్ళీ మనం ఒక 6 months 8 months ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు బయట కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆగస్ట్లో నాకు అయిపోయింది, 2021 ఆగస్ట్లో నాకు అయిపోయింది అంటే 2021 నేను ఇంకా చదువుతుండగానే, ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుండగానే నాకు జాబ్ వచ్చేస్తుంది. అలా ఉంది బయట కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో మనం మళ్ళీ ఒక 6 months బయట ఇన్వెస్ట్ చేసి దానికన్నా ఫస్ట్ మనకి ఏదైతే క్విక్గా వస్తుందో, ఇవన్నీ మీకు అకౌంట్స్ మీదే సంబంధించినవే కాబట్టి వన్స్ ఈ జాబ్ రోల్కి వెళ్ళిన తర్వాత మీ టార్గెట్ ఏంటో, లేదంటే మీ డిజైర్ ఏ రోల్ మీద ఉందో, మీరు ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నారో, ఈ జాబ్ చేస్తూనే మీరు ఇంకొక 2 hours 3 hours ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు దానికి రీచ్ అవ్వగలరు. అంతేగాని ఫస్టే మీరు ఒక 8-6 months ఇన్వెస్ట్ చేయడం అంటే ఇప్పుడు కాంపిటీషన్లో కొంచెం కష్టం. ఇలా ప్రిపేర్ అయితే మీరు ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. సో మీరు అప్పుడు ఎంతో కొంత మీరు ఎర్న్ చేస్తారు కాబట్టి మీ ఓన్ మనీతో మీరు మనీ పే చేయడం ఇలాంటివి ఉంటాయి. అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. పైగా అప్పటికి మీకు ఎంఎన్సీ ఎలా ఉంటుంది, ఈ నాలెడ్జ్ అంతా మీకు ఉంటుంది. అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రొఫెషనల్గా ఉండాలి, మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఇవన్నీ మీకు స్కిల్ ఆల్రెడీ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే నేను ఈ రోల్స్ మెన్షన్ చేశాను. మీ డిగ్రీ ఇంటర్ నాలెడ్జ్ డెబిట్ క్రెడిట్ ఇవన్నీ కొంచెం బాగా జర్నల్ ఎంట్రీస్ అవన్నీ మీరు రివిజన్ చేసుకుంటే మీరు ఈజీగా, అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి సిలబస్ ఒక సెమిస్టర్ రాస్తున్నామంటే దాని సిలబస్ ఎలా చదువుకుని ఎగ్జామ్కి వెళ్తామో ఈ రోల్స్కి కూడా అంటే ఎంత డెప్త్లో వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఏ నాలెడ్జ్ ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకొని మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 2-3 monthsలో ఈజీగా జాబ్ కొట్టగలరు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్. అంటే ఏ జాబ్ రోల్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, హెచ్ఆర్ ఎలా అడిగితే మనం ఎలా చెప్పాలి, టెక్నికల్లో ఎలాగ పెర్ఫామ్ చేయాలి, చాలా వీడియోస్ ఉన్నాయి. నేను కూడా నెక్స్ట్ వీడియో అకౌంట్స్ పేయబుల్ జాబ్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు,
ఎలా ఆన్సర్ ఇవ్వాలి చెప్తా. ఎందుకంటే నేను నా రోలే అకౌంట్స్ పేయబుల్ కాబట్టి, అంటే నేను ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫేస్ చేశాను, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఈ రోల్స్ అన్నీ ప్రతి ఎంఎన్సి కంపెనీలో ఉంటాయి. అంటే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీస్లో ఈ రోల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్ ఇన్వెస్ట్ చేసి ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టగలరు. నేను ఇది ఎవరికి చెప్తున్నా అంటే పెద్ద పెద్ద కాలేజ్లో చదివే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది నాలెడ్జ్. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ సెమిస్టర్లోనే ఇవి ఉంటాయి, అనలైటికల్ స్కిల్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ ముందే ఉంటాయి. వాళ్ళకి ఎంఎన్సీ ఏ కంపెనీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. కానీ ఏదైతే చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్ వాళ్ళకి తెలియదు. అంటే ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. మీరు ఒక డిజైర్తో ఉండాలి. అంటే నాకు జాబ్ కావాలి, నేను ఖచ్చితంగా ఈ జాబ్ క్రాక్ చేయగలను అని మీరు ఆ డిజైర్తో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చేయగలరు. నేను నెక్స్ట్ వీడియోలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ నేను చెప్తాను.